తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాల అమలుపై కాంగ్రెస్ హైకమాండ్ సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఇచ్చిన హామీలు, అమలైన హామీలు, పెండింగ్లో ఉన్న వాటిపై సమీక్ష చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పైన ఫోకస్ పెట్టింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన కీలక సమావేశం కాంగ్రెస్ ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్ వేదికగా జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, ఇటు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇటు మీనాక్షి నటరాజన్ తో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే పీసీసీ ఇటు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పటికే ఇటు నటరాజన్, అలాగే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరంతా కూడా ఒక నివేదికను అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఎవరు మంత్రివర్గంలో ఉండాలి, ముఖ్యంగా ఏ సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు జరగాలి అన్న అంశాలకు సంబంధించి అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో వాటిపైన ఇప్పటికే అధిష్టానం లెవెల్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే చర్చించారు. సో ఫైనల్ డిస్కషన్స్ అనేవి ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా జరుగుతున్నాయి. ఈ సమావేశంలోనే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాల ఆధారంగా, అలాగే పార్టీలో ఉన్న సీనియర్లు, మొదటి నుంచి ఉన్నవారు, అలాగే ఎన్నికల సందర్భంగా ఎవరికైతే హామీ ఇచ్చారో వారి పేర్లు, అలాగే ఇటు యువకులు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉన్న మంత్రివర్గంలో ఉన్న వారిని ఎవరన్నా తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేక ఖాళీగా ఉన్న 6 స్థానాలని భర్తీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తారా అనేది తెలియరావాల్సి ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా పీసీసీ నూతన కార్యవర్గ కూర్పు అనేది కూడా 6 నెలలుగా పెండింగ్ లో ఉంటూ వస్తుంది. గత ఏడాది సెప్టెంబర్లో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటి వరకు ఆయన టీంని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యంగా గత ఢిల్లీ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి 2-3 రోజుల్లో ప్రకటన వస్తుందన్నప్పటికీ కూడా నూతన పీసీసీ కార్యవర్గ కూర్పు పైన ఎటువంటి ప్రకటన కూడా అధిష్టానం చేయలేదు. సో ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరికైతే స్థానం దక్కలేదో వారిని పార్టీ స్థాయిలో, అంటే పీసీసీ కార్యవర్గం స్థాయిలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, అలాగే ఉపాధ్యక్షులు, పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు, జిల్లా అధ్యక్షులు, ఈ విధంగా కీలక పోస్టులు పార్టీలో కూడా ఉంటాయి కాబట్టి సో దాంట్లో ఫుల్ఫిల్ చేయడం, ఇటువంటి అంశాలపైన కూడా అధిష్టానం దృష్టి సారించే అవకాశం ఉంది. మరొకటి నామినేటెడ్ పోస్టుల భర్తీ, కార్పొరేషన్ కి సంబంధించి సంస్థాగత ఎన్నికలకు సంబంధించి రాబోతున్నాయి కాబట్టి సో పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు నామినేటెడ్ పోస్టులు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇప్పటికే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతికి, అలాగే మరికొంతమంది నేతలకి ఎవరికైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి సో ఖచ్చితంగా వాటిని ఫుల్ఫిల్ చేశారు. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కూడా సామాజిక సమీకరణాల వారీగా రెడ్డి సామాజిక వర్గం నుంచి, వెలమ సామాజిక వర్గం నుంచి, ముదిరా సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ, అలాగే మైనార్టీల నుంచి కూడా అనేక పేర్లు, డజన్ పైగా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సో వీటిలో ఎవరిని ఫైనల్ చేస్తారు అన్న అంశానికి సంబంధించిన కీలక సమావేశం జరుగుతుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇచ్చిన హామీలు, అమలైన హామీలు, వాటితో పాటుగా బీసీ కులగణన, రాహుల్ గాంధీ ముఖ్యంంగా ఏదైతే చెప్పారో కులగణన, సో దానికి అనుగుణంగా కులగణన చేయడం, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 42% పెంచుతూ తీర్మానం చేయడం, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, సో ఇటువంటి అన్ని అంశాలను కూడా అధిష్టానం సమీక్షించబోతోంది. మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పర్యటించి అందరి అభిప్రాయాలను ఇప్పటికే తెలుసుకున్నారు. సో ఆవిడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత జరుగుతున్న ఢిల్లీ వేదికగా జరుగుతున్న తొలి కీలక సమావేశం కావడంతో చాలా కీలక అంశాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి ఈ నూతన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నూతన పీసీసీ కార్యవర్గంలో ఎవరుంటారన్న అంశాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉగాది లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా ఏసీఐసీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. థాంక్యూ గోపి.